సో మలేషియాలోనే ఇది థర్డ్ డే నాది. నాకు చాలా నచ్చింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మలేషియా నచ్చింది. మలేషియాతో పాటు నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, నేను చాలా ప్రీ ప్లాన్డ్ పర్సన్ అనమాట. నా ఫ్రెండ్ చేతు గారిని అడిగితే చెప్తాడు. చాలా రష్ నేను బేసికల్లీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్ ఎక్కాను అనుకోండి. ఆ ట్రైన్ ఎక్కినప్పుడు నా బ్యాగ్ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు మెస్ అప్ విత్ మై బ్యాగ్ అండ్ ఆల్ అట్లా అనమాట. అండ్ నా స్టేషన్ ఇంకొక 20 minutesలో ఉందనగా నేను ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటాను. సో ఆల్ దట్ రష్ బిహేవియర్ నాలో ఉండేది. సో ఇప్పుడు ఆ రష్ బిహేవియర్ అవసరం లేదని నేను ఇక్కడికి వచ్చే తెలుసుకున్నా. అండ్ మోర్ ఓవర్ హోటల్లో ఉండకుండా హాస్టల్ ఉండడం మంచి పని చేశానేమో అనిపిస్తుంది. నేను బేసికల్గా హాస్టల్ బుక్ చేసుకోవడానికి రీజన్ ఇన్ఎక్స్పెన్సివ్ అని. హోటల్ అయితే 3 times మోర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను సింగిల్ పర్సన్ని. నాకు హాస్టల్ బెనిఫిషియల్ అనిపించింది. బట్ అలా బుక్ చేసిన నేను హాస్టల్ ఉండడమే చాలా మంచిది అనిపించింది. ఐ మెట్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హియర్. వేరే కంట్రీస్ నుండి వచ్చారు. అండ్ ఐ హవ్ సీన్ గైస్ హు ఆర్ లైక్ 7 years 8 years యంగర్ దెన్ మీ. దే ఆర్ డూయింగ్ అ లాట్ ఇన్ దర్ లైఫ్ అనమాట. నాకు ఇట్స్ లైక్ అ షేకింగ్ పాయింట్ ఫర్ మీ. సో ఇక్కడ నేను చాలా మందిని మీట్ అయ్యాను. సో అవన్నీ కూడా మనం మెల్లగా కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. బిట్ బై బిట్ అన్నీ చెప్తాను. సో ఇక్కడైతే నేను మలేషియాకు రాకముందు నాకు జరిగిన చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే,